నా పేరు డాక్టర్ కేశవ్ కిరణ్. నా పేరు కిరణ్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నేను వీడియోస్ అన్నీ ఎక్కువ చేయలేదు, బట్ ఇప్పటి నుంచి రైతుల కోసమని చేయాలని డిసైడ్ అయినాను. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇదేంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఈ పుట్టలు ఉన్న చోట ఎక్కువ వాటర్ ఉంటాయని ఒక ఇదిలోకి వచ్చేస్తారు, ఒక అపోహలోకి వచ్చేస్తారు, ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. కానీ వాటర్ ఉన్న చోట పుట్టలు ఉండాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూస్తే మీకు గమనిస్తే, ఇది రాయచోటి ఏరియా మొత్తం గ్రానైటిక్ పెనిన్సులార్ నైసిక్ కాంప్లెక్స్ అంటాం, పీజీసీ కాంప్లెక్స్ అంటాం. ఇంకా జనరల్గా చెప్పాలంటే, మీ ముందుకు రానికి వచ్చా, జనరలైజేషన్గా చెప్పాలంటే గ్రానైటిక్ నైసిక్ కాంప్లెక్స్ అంటే జనరల్గా చెప్పాలంటే గ్రానైటిక్ ఫార్మేషన్ విత్ వెదర్డ్, అంటే బాగా ఎండకు వానకు వెదర్డ్ అయినటువంటి రాక్ ఫార్మేషన్ అన్నమాట. ఈ ఏరియాలో ఎక్కువ డెప్త్ పోయినా వాటర్ వస్తాయి. మరి ఇక్కడ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది అయితే 900 అడుగులు, 600 నుంచి 900, 1000 అడుగులు కూడా వేసినటువంటి ఏరియాలు ఉన్నాయి. ఇంత డ్రై ఏరియాలో పుట్టలు ఉన్నాయని మనం ఇక్కడ వేస్తే నీళ్ళు వస్తాయా? నమ్మకం లేదు. అట్లా మనం తీసుకోవడం అనేది అది జస్ట్ ఒక పారామీటర్ మాత్రమే. అన్ని విషయాలకు పుట్టలు ఉన్న చోట్ల అన్ని నీళ్ళు వస్తాయని అనుకోవడం మీ అపోహే. అట్లా చేయకండి దయచేసి. ఏదన్నా ఉంటే ఎవరినైనా జియాలజిస్ట్ని పిలిపించుకొని ఒకసారి చెక్ చేయించుకోండి. అంతేగాని మనకి డాక్టర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, నాకు జ్వరం ఉందని ఒకసారి డోలో 650 పారాసిటమాల్ వేసుకుంటాం, తగ్గకపోతే మళ్ళీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఒకసారి మనము ఫెయిల్ అయింటాం, బోర్స్ ఫెయిల్ అయింటుంది, మళ్ళీ అదే తప్పు చేయడం ఎందుకండి? ఒక్కొక్కరు అయితే 4 బోర్లు, 8 బోర్లు, 10 బోర్లు వేసి ఫెయిల్ అయిపోయి ఎన్నో బాధలు పడుతున్నారు. ఇట్లాంటివన్నీ చేయకండి దయచేసి. సో పుట్టలు ఉన్నాయి, ఇంకా ఏంటో కొన్ని చెట్లు చెప్పారు, ఆ చెట్లు ఉన్నాయి. చెట్లు ఇవన్నీ ఇండికేషన్స్ అంతే, మనకు ఒక చిన్న ఇండికేషన్స్ మాత్రమే. కొంతమంది అంటున్నారు, వంకలో వేస్తే వంకుంది, ఇక్కడ ఈ సైడ్ వంకుంది కదా, వంకలో వేస్తే బాగుంటుంది కదా అన్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ వంకలో వేయడం వల్ల ఏం ఉపయోగం ఉందండి? కొన్నిసార్లు వంకలో కూడా వాటర్ రాకపోవచ్చు. సో మనము కరెక్ట్గా గ్రానైటిక్ ఫార్మేషన్లో, గ్రనైట్స్లో మెయిన్ మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే, వాటర్ ఇండికేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది లొకేట్ చేసుకోవాలా. దాని తర్వాత ఫ్రాక్చర్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవాలా. ఇలాంటి పారామీటర్స్ కూడా, ఇలాంటి పాయింట్స్ కూడా మనము దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా పాయింట్స్ అన్నీ తీసుకొని దాని ద్వారా మనం పాయింట్ ఐడెంటిఫై చేయాలే తప్ప, చూసుకోవాలనే తప్ప, ఏదో 2 పాయింట్స్ చూసుకొని ఆడ ఉంది ఈడ బోరేస్తే పడతాయి అంటే అది తప్పు, రాంగ్. అట్లా ఒక అతను 15 బోర్లు, 39 బోర్లు వేసాడు ఒక అతను. అయితే 39 బోర్లు వేసి ఏం వేసినావు, ఇంకా మొత్తం పొలమంతా బొక్కలు వేసినావు కదా, ఇంకేముందని అడిగా. లేదు సార్, మాకు వాటర్ ఒక చుక్క కూడా లేదు సార్ అంటున్నాడు. అది పద్ధతే కాదు. ఉన్నాయంటే ఉన్నాయని చూసుకోవాలి, లేదంటే లేవని చూసుకోవాలి కదా తప్ప, ఆడుంది ఈడుంది అనేది అది పద్ధతి అయితే కాదు.